విజయవాడ నగరంలో కృష్ణా పరివాహ ప్రాంతం ఒడ్డున విజయనగర సామ్రాజ్య అధినేత దక్షిణ భారతదేశంలోనే ఒక రాజుగా కీర్తించబడిన కృష్ణదేవరాయలు గారి విగ్రహం వద్ద విజయవాడ నగరవాసులందరూ కూడా, ముఖ్యంగా రాయలసీన ఆధ్వర్యంలో ఈశ్వర్ గారు అందరూ కూడా కలిసి విజయవాడలో నగరంలో అందరూ కూడా కాపు బలిజ సంఘం తరఫున, అలానే కృష్ణదేవరాయల యొక్క అభిమానులు, సాహిత్యవేత్తలు అందరూ కూడా కృష్ణదేవరాయలు గారు ఆ రోజున దక్షిణ భారతదేశంలో ఒక రాజుగా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతంలో కూడా ఒక చక్రవర్తిగా రాజ్యాన్ని ఏలాడు. అప్పుడున్న ప్రజలు సుభిక్షంగా ఆయన పరిపాలన ఉన్నారు. అటువంటి పరిపాలన వహించిన చక్రవర్తి కృష్ణదేవరాయలు గారికి వాళ్ళ ఘనమైన నివాళులు అర్పించడం కోసం ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఈరోజు మా రాయలసీమ ఈశ్వర్ గారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయల 516 పట్టాభిషేకం సందర్భంగా ఈరోజు విజయవాడలో ప్రముఖులు రామలింగ ఉదయభాను గారు, అలాగే తల్లి జనార్దన్ గారు, శ్రీను గారు, పెద్దలందరూ ఆధ్వర్యంలో ఘనంగా పూలమాల వేసి సత్కరించడం జరిగింది. శ్రీకృష్ణదేవరాయలని అందరూ కూడా ఆదర్శంగా తీసుకున్నారు. ఆనాడు విజయనగర సామ్రాజ్య చిన్న వయసులోనే ఎన్నో గొళ్ళని ఎన్నో మరి పరిపాలనని అందించినటువంటి గొప్ప మనిషి ఆయన పూర్తిగా తీసుకోవడం మనసు కార్యక్రమం పాల్గొన్న ప్రజారంజక పాలన చేసిన శ్రీకృష్ణదేవరాయలు వారి 516వ పట్టాభిషేక మహోత్సవ దినోత్సవం మిత్రుడు ఈశ్వర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, నగరంలో అందరూ ప్రముఖులే కానీ, రాజకీయ ప్రముఖులే కానీ అనేక మందిని ఇక్కడ ఆహ్వానించాం. అట్లాగే ఉదయభాను గారు, జనార్దన్ గారు, వాసు గారు అనేక మంది కార్యక్రమాన్ని పాల్గొన్నారు. నాడు రత్నాలన్న రాళ్ళులాగా రోడ్డు మీద పోసి అమ్మేవారు అని, అంటే ఏ రకంగా పరిపాలన సాగింది, ఏ రకంగా ప్రజారంజకంగా శ్రీకృష్ణదేవరాయలు వారు పరిపాలించారనేది దానికి నిదర్శనం. మరి అలాంటి పాలన నేడు కూడా రావాలని, ప్రజలు సుభిక్షంగా ఉండాలని, అలాగే సంక్షేమ అభివృద్ధి కూడా రెండు కళ్ళగా నడవాలని నేడు ప్రభుత్వానికి సూచిస్తారు. శ్రీకృష్ణదేవరాయలు గారి పట్టాభిషేకం సందర్భంగా ఈరోజు రాయలసీన ఈశ్వర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రజలు ఉదయభాను గారు, అంశెట్టి వాసు గారు, ఇక్కడ నగర ప్రముఖులు అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీకృష్ణదేవరాయలు గారు భారతదేశంలో ఏదైతే రాజుగా కొనసాగిన సందర్భం భారతదేశం మొత్తం కూడా ప్రపంచ దేశానికి ఆదర్శంగా ఆయన పాలన అనేది కొనసాగింది. ముఖ్యంగా బలిజ కాపు వర్గాలు ఆయన ఆరాధ్య దైవంగా కొలుస్తూ శ్రీకృష్ణదేవరాయల్ని మా యొక్క ఇలవేల్పుగా కూడా కొలిసే పరిస్థితి ముందుకు సాగుతూ ఉంది. ఈ ప్రక్రియలో భాగంగా ఈరోజు ఈశ్వర్ గారి కార్యక్రమం పట్టాభిషేక మహోత్సవం సందర్భంగా ఈ విగ్రహం దగ్గర ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొన్నారు. నగర పెద్దలంతా కూడా పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు. ఆంధ్ర, కర్ణాటక ప్రజల ముద్దుబిడ్డ శ్రీకృష్ణదేవరాయలు వారి 516వ పట్టాభిషేకం సందర్భంగా ఈరోజు విజయవాడ నగరంలో మరి రాయలసీన ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ పార్క్ ఎదురుగా ఉన్నటువంటి రాయలవారి విగ్రహం దగ్గర ఈరోజు పట్టాభిషేకం కార్యక్రమాన్ని మరి ఈశ్వర్ గారి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఈ కార్యక్రమం పట్టాభిషేకం, రాయలవారి పట్టాభిషేకాన్ని కనుల విందుగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మరి కాపు జాతి అందరూ కూడా పాల్గొని రాయలవారికి మరి ఈరోజు పెద్ద ఎత్తున జోహార్లు అర్పించడం జరిగింది. మరి ఆంధ్ర, కర్ణాటక రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం, అష్టదిగ్గజాలని ఆయన కొలువులో నిలిపి మరి తెలుగు జాతి యొక్క పౌరుషాన్ని, తెలుగు జాతి యొక్క గౌరవాన్ని దశ దిశలా సాటినటువంటి మహనీయుడు, కవితా పితామహుడు స్వర్గీయ శ్రీకృష్ణదేవరాయలు వారు మరి రాజులందరిలో కల్లా గొప్ప రాజుగా అభివర్ణించేటువంటి శ్రీకృష్ణదేవరాయలు వారు మరి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో మరి స్థానిక ఎమ్మెల్యే ఉమా గారు, పార్టీలకు అతీతంగా అందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొని ఉదయభాను గారు అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఈరోజు
ఈ పట్టాభిషేకం కార్యక్రమంలో పాల్గొని మరి శ్రీకృష్ణదేవరాయల వారికి జోహార్లు అర్పిస్తూ మరి ఆయన యొక్క అడుగుజాడల్లో అందరూ నడవాలని, యువతంతా కూడా శ్రీకృష్ణదేవరాయల వారి అడుగుజాడల్లో నడవాలి అని మళ్ళీ ఆయన యొక్క సుపరిపాలన గుర్తు చేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మరి జయంతి కానీ వర్ధంతి కానీ రాష్ట్ర పాలితంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే విధంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాకు సహకరించాలని చెప్పి, ఈ జాతికి సహకరించాలని చెప్పి కూడా అధికారికంగా ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి మేమందరం కూడా చంద్రబాబు గారిని కోరుకుంటున్నాం. మరి బోండా ఉమా గారి ఆధ్వర్యంలో మరి ఈ యొక్క విధానాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తాం. కాబట్టి మరి మళ్ళీ ఆయన శ్రీకృష్ణదేవరాయలు గారు జన్మించినట్టే ఈరోజు ఇక్కడ ఈ పట్టాభిషేక కార్యక్రమం జరగడం సంతోషం. ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ ఈశ్వరరావు గారు, వాళ్ళ టీము, మరి మహేష్ గారు కానీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా 516వ పట్టాభిషేకం శుభాకాంక్షలు తెలియజేస్తాం.